శరణ్య జాడ గురించి స్వామీజీని అడిగి తెలుసుకోవడానికి ఆనందభరివి స్వామీజీ దగ్గరికి వస్తుంది. ఇక అప్పుడు స్వామీజీ, నీ కోడలు క్షేమంగానే ఉంది అంటూ, నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఎన్నో రోజులుగా దాగున్న ఒక రహస్యం నిన్ను చేరుకోబోతుంది అని చెప్పి స్వామీజీ ఆనందభరివికి చెబుతూ ఉంటారు. ఊరికి ఉత్తరాన 130 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద మనసున్న ఒక ఆవిడ నీడన నీ కోడలు క్షేమంగా ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే నీ కోడలు తప్పకుండా దొరుకుతుంది, కుటుంబం అంతా కూడా ఒకటవుతుంది అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. ఆ ఊరు ఎక్కడో నేను ఎలా తెలుసుకోవాలి స్వామి అని చెప్పి ఆనందభరివి అడుగుతూ ఉంటుంది. దాంతో ఆ ఊర్లో ఒక అమ్మవారి గుడి ఉంటుంది. అక్కడ నువ్వు చెల్లించుకోవాల్సిన కొన్ని మొక్కులున్నాయి. ఆ మొక్కులను నువ్వు చెల్లించుకున్నట్లయితే అప్పుడు అంతా ఆ అమ్మవారే చూసుకుంటారు, ఆ అమ్మవారే నీకు దారి చూపిస్తారు అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. దాంతో ఆనందభరివి స్వామీజీకి నమస్కరిస్తూ, అలాగే స్వామి, ఇప్పుడే నేను ఆ ఊరికి బయలుదేరి వెళ్తాను, ఆ అమ్మవారే నాకు దారి చూపిస్తారని నేను బలంగా నమ్ముతాను అని చెప్పి ఆనందభరివి వెంటనే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు శరణ్య గురించి వెతకడానికి ఆ ఊరు వెళ్తున్నామని నేను ఇంట్లో వాళ్ళకి చెప్తే, శరణ్య అంటే ఎవరికి ఇష్టం లేదు కాబట్టి, తనని అందరూ అపార్థం చేసుకుంటున్నారు కాబట్టి ఎవరు కూడా రారు, అదే బిజినెస్ పని మీద అని చెప్తే అందరూ తప్పకుండా వస్తారు అని చెప్పి ఆనందభరివి లీలావతి, ప్రీతి, రోహిత్, దర్శన్ వీళ్ళందరినీ కూడా పిలుస్తుంది. ఆనందభరివి వాళ్ళందరినీ పిలిచిన తర్వాత, ఏంటి ఆనంద అని చెప్పి లీలావతి అంటూ ఉంటే, అక్క మనం వెంటనే బయలుదేరి ఒక ఊరికి వెళ్ళాలి అని అంటూ ఉంటే, ఎక్కడికి ఆనంద అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది. ఇక్కడికి 130 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరుంది. ఆ ఊర్లో చేనేత కార్మికులు ఉన్నారు. మనం బిజినెస్ పని మీద వెళ్ళి వాళ్ళని మీట్ అవ్వాలి. చేనేత కార్మికులతో కలిసి పనిచేసి వాళ్ళు నేసే చీరలను మన షాప్లో అమ్మడం వల్ల వాళ్ళకు కూడా పని దొరికినట్టు అవుతుంది. అలాగే మనకు కూడా తక్కువ పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, నువ్వు సూపర్ ఆనంద, ఇలా నీ తెలివితేటలతోనే బిజినెస్ని ఎంతో డెవలప్ చేశావు. బిజినెస్ పని మీద అంటున్నావు కాబట్టి అందరం సరదాగా కూడా వెళ్ళినట్టుగా ఉంటుంది. మనం ఫ్యామిలీ టూర్కి వెళ్ళి కూడా చాలా రోజులు అవుతుంది కదా, వెళ్దాం పద అని చెప్పి లీలావతి అనడంతో అప్పుడు అనన్య, ఈ ఆనంద కోడలు కనిపించకపోయినా కూడా బిజినెస్ గురించి ఆలోచిస్తుందంటే ఖచ్చితంగా ఏదో చేయబోతుంది. అదేంటో తెలియాలంటే ఈ ఆనంద వాళ్ళతో పాటే ఆ ఊరికి వెళ్ళాలి, ఎలా ఇప్పుడు అని చెప్పి, అమ్మ మనం కూడా వస్తామని వాళ్ళతో చెప్పు అని అంటూ ఉంటే, అప్పుడు కాంచన అమ్మగారు, మేము కూడా మీతో పాటు వస్తాము. అసలే మీరు ఊరు అంటున్నారు, అక్కడ ఎలా ఉంటుందో ఏంటో, హోటల్స్ కూడా సరిగ్గా ఉంటాయో లేదో, అదే మమ్మల్ని తీసుకువెళ్తే మీకు వండి పెడతాం కదా అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. ఇక దాంతో అవునానంద, వీళ్ళని కూడా తీసుకువెళ్తే ఏదో ఒక పనికి ఉపయోగపడతారు కదా అని చెప్పి అంటూ ఉండడంతో అప్పుడు ఆనంద కాదనలేక, ఇప్పుడు నేను మరీ వీళ్ళను వద్దని చెబితే ప్రీతికి డౌట్ వస్తుందేమో అని చెప్పి, సరే అక్క, నువ్వు అన్నట్టుగా ఏదో ఒక పని చేయడానికి ఉపయోగపడతారు అంటున్నావు కదా, వాళ్ళని కూడా తీసుకువెళ్దామని చెప్పి ఆనంద అంటుంది. అలా ఆనంద, దర్శన్ వీళ్ళందరూ కలిసి 2 కార్లలో బయలుదేరి ఊరికి వస్తూ ఉంటారు. ఇక అప్పుడు ఆనంద అమ్మవారికి దండం పెట్టుకుంటూ, తల్లి నిన్నే నమ్ముకొని నేను ఆ ఊర్లో అడుగు పెట్టబోతున్నాను, నా కోడలి జాడ కనపడేలాగా నువ్వే నన్ను దీవించాలి అని చెప్పి ఆనంద అమ్మవారిని దండం పెట్టుకుంటూ వేడుకుంటూ ఉంటుంది. ఆనందభరివి వాళ్ళందరూ కూడా ఆ ఊరికి వచ్చేస్తారు. ఏ ఊర్లో అయితే తన కన్న తల్లి ఉంటుందో, ఏ ఇంట్లో అయితే తన కన్న తల్లి ఉంటుందో అదే ఇంటికి ఆనందభరివి వస్తుంది. వాళ్ళు అక్కడికి వచ్చేసరికి చేనేత కార్మికులు అందరూ కూడా మగ్గం నేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆనందభరివి వాళ్ళను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, అప్పుడు ఆనంద వాళ్ళతో మాట్లాడుతూ, నమస్కారం, నా పేరు ఆనందభరివి, మాకు హైదరాబాద్లో ఎన్నో బట్టల షాపులు ఉన్నాయి అని చెప్పి ఆనందభరివి అంటూ ఉంటుంది. మేము మీతో టైఅప్ అవ్వడానికి వచ్చాము. మా షాప్లో
చీరలు అమ్మడం కోసమని చెప్పి మీ దగ్గర నుండి మేము చీరలు కొనాలని అనుకుంటున్నాము. నాణ్యత గల చీరలను మీరు మాకు సప్లై చేసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా మీతో మేము అగ్రిమెంట్ చేసుకొని ప్రతిరోజు కూడా మీకు పని దొరికేలాగా నేను చేస్తానని చెప్పి ఆనందభైరవి అంటూ ఉంటే, ప్రతిరోజు మాకు పని దొరుకుతుందంటే అంతకంటే మాకు కావాల్సింది ఏముందమ్మా? ఇప్పటికే సరైన పనులు లేక మా కార్మికులందరూ కూడా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు మాకు పనిస్తానంటే అంతకంటే ఏం కావాలి? మీలాంటి వారి దయ వలన మా కార్మికులు 3 పూటలు కడుపు నిండా తిండి తింటారు అని చెప్పి అక్కడున్న వాళ్ళు అంటూ ఉంటారు. మేము ఒక 3 రోజుల పాటు ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాము అని ఆనంద అనగానే, తప్పకుండా ఇక్కడ మీరు ఉండొచ్చమ్మా. మా కార్మికులు ఎలా పని చేస్తున్నారో, చీరలను నేస్తున్నారో ఇక్కడే ఉండి మీరు చూడొచ్చు అని చెప్పి అక్కడున్న కార్మికులు అంటూ ఉంటారు. తప్పకుండా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. మా అందరికీ వండి పెట్టడానికి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని ఆనంద అడుగుతూ ఉంటే, సీతమ్మని ఒక ఆవిడ ఉంది. ఆవిడ వంటలో బాగా చేస్తుంది. తను గుడికి వెళ్ళినట్టున్నారు, కాసేపట్లో వచ్చేస్తారు, మీరు కూర్చోండి అమ్మా అని చెప్పి చేనేత కార్మికుల్లో ఒక అతను అంటూ ఉంటాడు. దాంతో ఆనంద అక్కడ కూర్చొని ఇల్లంతా కూడా తిరిగి చూస్తూ ఉంటుంది. అక్క, ఎందుకో తెలీదు, ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి మనసుకి ఏదో తెలియని ప్రశాంతత అని చెప్పి అంటూ ఉంటే, అవునానంద, ఈ ఇల్లు, ఈ వాతావరణం, ఈ ఊరు చాలా బాగున్నాయి అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. శరణ్య కూరగాయలు తీసుకురావడం కోసం అని చెప్పి మార్కెట్కి వెళ్తుంది. ఆనందభైరవి తల్లి గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటూ, స్వామి, ఈరోజు నేను వెలిగించే అఖండ జ్యోతి పైకి ఎగిసి పడుతూ మళ్ళీ మామూలు స్థితికి చేరుకుంటుంది. అంటే నా కూతురు నా దగ్గరికి రాబోతుంది అనడానికి అది సంకేతం కదా తండ్రి. ఎన్నో ఏళ్ళుగా నా కన్న కూతురు కోసం నేను ఎదురు చూస్తున్నాను. చివరకు నా కన్న కూతురు ఎవరో తెలుసుకోకుండానే నేను చనిపోతానేమో అనుకున్నాను. కానీ ఇన్ని రోజులకు నా కన్న కూతుర్ని నా దగ్గరికి చేరుస్తున్నావా తండ్రి అంటూ సీతమ్మ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అలా గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆనందభైరవి, లీలావతి వీళ్ళందరూ కూడా సీతమ్మ ఇంట్లో ఉంటారు. అమ్మ సీతమ్మ, ఆవిడ ఆనందభైరవి గారు అని చెప్పి అక్కడున్న చేనేత కార్మికుడు ఆనందభైరవిని సీతమ్మకు పరిచయం చేస్తూ ఉంటాడు. నమస్కారం అండి అని చెప్పి సీతమ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో నమస్కారం పెట్టిన తర్వాత, మేము చేనేత కార్మికులతో డీల్ కుదుర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాము, కొద్ది రోజులు ఇక్కడే ఉంటామని ఆనంద అంటూ ఉంటే, చాలా సంతోషం తల్లి, నా చేతులతో నేనే మీకు వండి పెడతాను, ఒక 20 నిమిషాల్లో వంట చేసేస్తాను, నా మనవరాలు కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళింది అని చెప్పి సీతమ్మ అంటూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య కూరగాయలు తీసుకొని ఇంట్లో అడుగు పెడుతుంది. శరణ్యని చూడగానే ఆనందభైరవి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అమ్మ శరణ్య అంటూ శరణ్యని హగ్ చేసుకుంటుంది. అమ్మ శరణ్య, నువ్వేంటమ్మా ఇక్కడ అని అంటూ ఉంటే, అప్పుడు శరణ్య, అత్తయ్య గారు అది అంటూ జరిగింది మొత్తం కూడా ఆనందభైరవికి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో సీతమ్మ శరణ్య ఆనందభైరవి కోడలని తెలుసుకొని, రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే తనని నా ఇంటికి తీసుకొచ్చానమ్మా, నిజంగా తను చాలా మంచి అమ్మాయి, ఇటువంటి అమ్మాయి మీ కోడలైనందుకు మీరు నిజంగా చాలా అదృష్టవంతులు అని చెప్పి సీతమ్మ ఆనందభైరవితో అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనందభైరవి ఎంతగానో ఆనందపడిపోతూ, అవును సీతమ్మ, నిజంగానే నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను, నా కొడుకు కూడా చాలా అదృష్టం చేసుకున్నాడు అని చెప్పి ఆనందభైరవి దర్శన్ వైపు చూస్తూ ఉంటే, దర్శన్ మాత్రం ఇది ఇంకా బతికే ఉందా అని చెప్పి శరణ్యను అసహించుకుంటూ ఉంటాడు. అనన్య కూడా ఈ శరణ్య ఎటో వెళ్ళిపోతుంది, ఇక ఎప్పటికీ ఇంట్లో అడుగు పెట్టదనుకుంటే ఇది ఇక్కడ ఉందేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మొత్తానికి నా కోడల్ని నాకు చూపించావా తల్లి అంటూ ఆనందభైరవి
ఎంతగానో సంబరపడిపోతూ అమ్మవారికి దండం పెట్టుకుంటూ, ఈ ఊరికి వచ్చానో లేదో నా కోడల్ని చూపించావు, తప్పకుండా నేను నీ గుడికి వచ్చి మొక్కు చెల్లించుకుంటాను తల్లి అని చెప్పి ఆనందభైరవి అమ్మవారికి మనసులోనే దండం పెట్టుకుంటుంది. సీతమ్మ అందరికీ కూడా రుచికరమైన భోజనాన్ని వండి పెడుతుంది. అప్పుడు ఆనంద సీతమ్మ వంటను రుచి చూడగానే, అమ్మ మీ వంట తిన్నానో లేదో నాకు నా కన్న తల్లి వండి పెట్టినట్టుగా అనిపిస్తుంది. నిజంగా మీ వంట అద్భుతంగా ఉంది, చాలా బాగుంది అని ఆనందభైరవి సీతమ్మని పొగుడుతూ ఉంటుంది. అమ్మ శరణ్య, నిన్ను వెతుక్కుంటూ మేము ఈ ఊరికి రావడం వల్ల ఎంతో మంచి జరిగింది, మన బిజినెస్కి ఒక మంచి డీల్ కుదిరింది అని చెప్పి ఆనందభైరవి అనడంతో శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ రోజు రాత్రి సీతమ్మతో ఆనందభైరవి మాట్లాడుతూ, అవును సీతమ్మ, నీకు ఎవరు లేరా, ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటావా అని అంటూ ఉంటే, అవునమ్మా, ఉదయం నుండి సాయంత్రం వరకు చేనేత కార్మికులు వచ్చి పని చేసుకొని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత రాత్రంతా నేను ఒక్కదాన్ని ఈ ఇంట్లో ఉంటాను. అలా ఒంటరితనం కొన్నేళ్ళుగా నాకు అలవాటైపోయింది అని చెప్పి అంటూ ఉంటే, నీకు పిల్లలు ఎవరు లేరా అని చెప్పి ఆనందభైరవి అడుగుతుంది. దాంతో సీతమ్మ చిన్నప్పుడు తను దూరం చేసుకున్న తన కన్న బిడ్డైన ఆనందభైరవిని గుర్తు చేసుకుంటుంది. నాకు ఒక కూతురు ఉండేదమ్మా, అనుకోకుండా అది నాకు దూరమైంది అని చెప్పి దానికోసమే ఇన్నేళ్ళుగా నేను ఎదురు చూస్తున్నాను. ఏదో ఒకరోజు నా కన్న బిడ్డ నన్ను చేరుకుంటుందనే ఆశ అని చెప్పి అంటూ ఉంటే, నీ కన్న బిడ్డను నువ్వు ఎలా గుర్తుపడతావు, ఎప్పుడో దూరమైందని అంటున్నావు, మరి తనను నువ్వు ఎలా గుర్తుపట్టగలవు అని చెప్పి ఆనందభైరవి సీతమ్మని అడుగుతూ ఉంటే, అప్పుడు సీతమ్మ, నా కన్న కూతురికి కుడి చేతి మీద పుట్టుమచ్చ ఉంటుంది, అలాగే నా కూతురు నాకు దూరమైనప్పుడు దాని మెడలో అమ్మవారి లాకెట్ వేశాను, ఆ అమ్మవారి గొలుసు ఆధారంగా నా కూతుర్ని నేను గుర్తుపట్టగలను అని చెప్పి సీతమ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనందభైరవికి కూడా చిన్నప్పుడు మెడలో అమ్మవారి లాకెట్ ఉన్న గొలుసు ఉండడం గుర్తుకు వచ్చి వెంటనే పరుగున కారులో ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ తీసుకువచ్చి అందులో ఉన్న అమ్మవారి లాకెట్ని సీతమ్మకు చూపిస్తుంది. సీతమ్మ, నువ్వు చెప్పేది ఈ లాకెట్ గురించేనా అని చెప్పి ఆనందభైరవి అంటూ ఉంటే, అవునమ్మా, ఇదే, ఈ గొలుసే చిన్నప్పుడు నా కూతురి మెడలో వేశాను, ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పి సీతమ్మ ఆనందభైరవిని అడుగుతూ ఉంటుంది. అత్తయ్య, ఒకసారి మీ చేయి చూపించండి అని శరణ్య ఆనందభైరవి కుడి చేతి మీద పుట్టుమచ్చను చెక్ చేస్తుంది. ఇక అది చూడగానే శరణ్య ఎంతగానో ఆనందపడిపోతూ, అత్తయ్య గారు, బామ్మ మరెవరో కాదు, మీ కన్న తల్లి అని అనగానే అప్పుడు సీతమ్మ, అమ్మ, నువ్వు చిన్నప్పుడు నా నుండి దూరమైన నా కన్న కూతురువా అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. తల్లి, నేను బతుకుండగా మళ్ళీ నిన్ను చూస్తానని అనుకోలేదు, ఏదో ఒకరోజు నువ్వు నా దగ్గరికి వస్తావని తెలుసు, అదే ఆశతో ఇన్ని రోజులు నేను బతుకుతున్నాను అని చెప్పి సీతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, ఆనందభైరవి సీతమ్మను హక్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ, శరణ్య, నిన్ను వెతుక్కుంటూ ఈ ఊరికి రావడం వల్ల నాకు మంచి జరిగింది, ఇన్నేళ్ళు నేను అనాథాశ్రమంలో ఒక అనాథగా పెరిగాను, కానీ నా కన్న తల్లి బతికి ఉందని, నాకంటూ ఒక కుటుంబం ఉందని ఇప్పుడే నాకు తెలిసింది, నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఆనంద లీలావతిని పిలుస్తూ, అక్క, సీతమ్మ మరెవరో కాదక్క, నా కన్న తల్లి, నాకు జన్మనిచ్చిన నా కన్న తల్లి, చిన్నతనం నుండి మగ్గ నేయడం అంటే నాకు మక్కువ, ఆ మక్కువ ఎక్కడి నుండి వచ్చిందా అని ఎప్పుడూ కూడా నేను ఆలోచించేదాన్ని, అది నా కన్న తల్లి నుంచి వచ్చిందని ఇప్పుడే నాకు అర్థమైంది అని చెప్పి ఆనందభైరవి ఎంతగానో సంబరపడిపోతూ ఉంటుంది. మరి మొత్తానికి శరణ్య వల్ల ఆనందభైరవి తన కన్న తల్లినైతే చేరుకోగలిగింది. రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.